హాయ్ అందరికీ. మార్నింగ్ అయితే తొందరగా లేచి ఇంటి పనులన్నీ చకచకా చక్కబెట్టేసానండి. తర్వాత టిఫిన్ సెక్షన్లోకి అయితే అడుగైతే పెట్టేశానండి. పాలు బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది కదా, గడ్డగడేసిందని నీటిలో అయితే పడేశాను. టిఫిన్ అయితే దోశలు అయితే వేస్తున్నానండి. దోశల్లోకి చట్నీ ఉండాలి కదా, అందుకని చట్నీ కూడా రెడీ చేసేసి మిక్సీ అయితే పట్టేశానండి. మిక్సీ పట్టిన వెంటనే పిల్లలు అయితే ఆకలి అన్నారని పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. వాళ్ళ డాడీకి కూడా పెట్టేశానండి. నేను కూడా తినేసి కొంచెంసేపు అయితే మళ్ళీ ఫ్యాన్ గాల్లో అయితే కూర్చున్నానండి. ఈ ఎండకే ఫ్యాన్ లేకపోతే తడిచి ముద్దయిపోతున్నాం కదండి చెమటతో. ఎండ అయితే అలా కాసేస్తుంది. ఈ ఎండకి మనం ఇంట్లో ఉన్న వాళ్ళమే ఇలా అయిపోతే బయటికి వెళ్ళి పని చేసేవాళ్ళు ఎలా ఉంటారో పాపం, వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదండి. ఈ ఎండ వేడికి అయితే వడగాల్పు కూడా కొట్టేస్తుందండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. టిఫిన్ అయిపోయిన తర్వాత వంట చేయడానికైతే రెడీ అయితే అయిపోయానండి. వంట అయితే చేసేస్తున్నాను. ఎసరు పెట్టేసుకుని బియ్యం అయితే కడిగేసుకున్నానండి. ఈరోజు అయితే మేమైతే చికెన్ అయితే తెచ్చుకున్నాము. చికెన్ అయితే శుభ్రం కడిగేసుకుని ఉప్పు, కారం, పసుపు, నూనె వేసుకుని కలుపుకొని పక్కన అయితే పెట్టాను. చికెన్ అయితే బొంత అయితే తెచ్చుకున్నామండి. కుక్కర్లో వేసి 4 విజిల్స్ అయితే రానిచ్చాను. బొంత గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా అవుతుందని. ఈ ఎండకైతే చికెన్లో కాంబినేషన్ చారు కూడా ఉండాలి కదండి, దానికోసమని మామిడికాయ చారు అయితే పెడుతున్నానండి. ఈ ఎండాకాలంలో మామిడికాయలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి దొరికినప్పుడల్లా మామిడికాయ చారు అయితే పెట్టేసుకుంటున్నామండి. మా ఇంట్లో మామిడికాయ చారు అంటే అందరికీ చాలా ఇష్టం. మామిడికాయ చారు పెట్టేసిన తర్వాత చికెన్ కర్రీలో ఉల్లిపాయ ముక్కలు అయితే కోసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఒక ప్యానం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేపుతున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేగిలోగా మా ఇంట్లో పచ్చి జీడిపప్పు అయితే ఉందండి. మొన్న అమ్మ వాళ్ళు తెచ్చారు. దాన్ని అయితే వేడి నీళ్ళలో పడేసి తొక్కలు అయితే తీసేసాను. అది కూడా పక్కన పెట్టేసుకుని చికెన్ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా కదండి, దానికోసమని చిన్న రోట్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లంగి మొగ్గలు, లాలిక్కాయలు, దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా అయితే దంచేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి. మసాలా దంచుకోబోతుకు ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినాయండి. వేగిన దాంట్లో ఈ దంచుకున్న మసాలా అయితే వేసి కొంచెంసేపు కలిపి తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసానండి. చికెన్ ముక్కలు కూడా కొంచెంసేపు కలిపిన తర్వాత ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసుకొని కొంచెంసేపు కలిపానండి. కలిపిన తర్వాత ముందే కుక్కర్ పెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ అయితే వస్తాయి కదండి, ఆ వాటర్ అయితే అందులో వేసి జీడిపప్పు కూడా వేసేసి కొంచెంసేపు మగ్గనిచ్చాను. చికెన్ కర్రీ అయితే చాలా బాగుందండి. జీడిపప్పుతో, పచ్చి జీడిపప్పుతో చాలా బాగా కుదిరింది. మొత్తం ప్రాసెస్ మీకైతే చూపించలేకపోయాను. ఈలోపు మా ఇంటికైతే చుట్టాలు అయితే వచ్చారండి, అందుకనేసి చూపించలేకపోయాను. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే అలా బత్తాయి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళానండి. బత్తాయికాయలు అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి. కాయలు వస్తాయి కానీ మాకైతే కోతులు అయితే ఒక్కటి కూడా ఉంచవండి. అవి తినేసి వాటిలాగా కొరికేసి అయితే పాడేస్తాయి. కోతులు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయండి మమ్మల్ని. నైట్ అయితే చిన్న పిల్లలకైతే మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చాను. సరే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.